మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఈ మాటలు జనులతో హిజ్కియా రాజు పలుకుతూ ఉన్నాడు. అష్షూరు రాజైన సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయ ఉద్దేశించి ఉన్నాడని చూచి హిజ్కియా జనులను హెచ్చరిస్తూ ఉన్నాడు. దిగులు పడవద్దు, భయపడవద్దు, ధైర్యము విడిచిపెట్టవద్దు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయడానికి, మన యుద్ధములు జరిగించడానికి, మన పక్షముగా పోరాడడానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని జనులను బలపరుస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, క్రీస్తును వెంబడించుచున్న వారికి ఈ లోకములో నిత్యము వెలుపట లోపట పోరాటాలే. వాటిని బట్టి మనము దిగులు పడకూడదు, భయపడకూడదు. వాటిని జయించడానికి మన దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అనుక్షణము జ్ఞాపకముంచుకోవాలి. కానీ మనకెదురవుతున్న ప్రతికూల పరిస్థితులను జయించడానికి మనము దేనిపై ఆధారపడుతున్నాము అని ఒక్కసారి పరిశీలించుకుందాము. చూడండి, మన పక్షముగా దేవుడు యుద్ధము చేయాలి అంటే, మన యుద్ధములను దేవుడు జరిగించాలి అంటే, మన పక్షముగా దేవుడు పోరాడాలి అంటే మనం చేయవలసినది ఏమిటి? మొదటగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం ప్రకారం నరులను ఆశ్రయించకూడదు. అవును ప్రియ దైవజనమా, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యము సెలవిస్తూ ఉంది. మన పోరాటాలలో జయము పొందడానికి మనుషులను ఆశ్రయించే వరముగా మనం ఉండకూడదు. రెండవదిగా యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనము. దీని ప్రకారము ఐగుప్తు అనగా అది లోకమునకు సాదృశ్యంగా ఉన్నది. మన పోరాటాల్లో జయమును పొందడానికి లోకాన్ని ఆశ్రయించకూడదు. లోకము అంటే ధనము, బలము, పలుకుబడి, హోదా, వీటన్నిటినీ ఆశ్రయించకూడదు. ఎందుకంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఐగుప్తు వలని సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ లోకములో ఉన్నవారు మనకు సహాయము చేసినట్లే కనపడతారు, కానీ వారి నుండి ఏ విధమైన సహాయము మనకు నిజముగా అందదు. మూడవదిగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ప్రకారం మనుష్య జ్ఞానమును ఆశ్రయించకూడదు. అవును ప్రియ దైవజనమా, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అది దేవుని దృష్టికి వెర్రితనమే. లౌకిక జ్ఞానమును ఆశ్రయించుట ద్వారా మన పోరాటాల్లో జయము పొందుతాము అని అనుకోవడం మన భ్రమ. కాబట్టి దేవుడు మన పక్షముగా పోరాడాలి అంటే మనము పూర్తిగా దేవునిపై ఆధారపడే వారముగా ఉండాలి. నరులను ఆశ్రయించకూడదు, లోకములో ఉన్న వాటిని ఆశ్రయించకూడదు, లౌకిక జ్ఞానమును, మనుష్య జ్ఞానమును ఆశ్రయించకూడదు. అప్పుడే దేవుడు తానే ఆకాశవాహనుడై దిగివచ్చి మనకు సహాయము చేస్తాడు, మన యుద్ధములను జరిగిస్తాడు. అతి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మాలో ఉన్నవాడు లోకమును జయించిన వాడని వాక్యము సెలవిస్తుంది. అవును ప్రభువా, నీ ద్వారా మాకెదురవుతున్న ప్రతి సమస్య నుండి, ప్రతి పోరాటము నుండి, ప్రతి యుద్ధము నుండి జయము పొందే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నరులను ఆశ్రయించకుండా, లోకమును ఆశ్రయించకుండా, లౌకిక జ్ఞానమును, మనుష్య జ్ఞానమును ఆశ్రయించకుండా
సంపూర్ణ విశ్వాసముతో నీ మీద ఆధారపడి నీ ద్వారా ప్రతి పోరాటంలో విజయం పొందే కృప మా అందరికీ దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు ఇశ్రాయేలును ఏలనారంభించినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.